హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వడియాలు ఎంత ఈజీగా పట్టుకోవచ్చో నేను సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను. చాలా ఈజీగా పట్టేసుకోవచ్చండి. అండ్ సమ్మర్లో పట్టుకుంటే ఎండకి 1-2 డేస్లో మంచిగా ఎండిపోయి సంవత్సరం కాలం పాటు అస్సలు పాడకుండా ఉంటాయండి. స్టోర్ చేసేసుకోవచ్చు ఎయిర్టైట్ కంటైనర్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసుకొని వేపుకొని తినేయచ్చు. కావాల్సినవి ఏంటో చూసేద్దామా మరి. 1 గ్లాసు బియ్యం పిండి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం, 12 పచ్చిమిరపకాయలు. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకో 4-5 వేసుకోవచ్చండి. ముందుగా పచ్చిమిరపకాయలని కడిగి శుభ్రం చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని బియ్యం పిండి ఆ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో 3 టేబుల్ స్పూన్ అని చెప్పాను కదా, వాటిని కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకున్న తర్వాత దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 గ్లాస్ నీళ్లు పోసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పిండిని ఇలా మిక్స్ చేసే ముందుగానే మనం ఏం చేయాలంటే ఒక పెద్ద పాత్ర తీసుకొని దాంట్లో ఒక 7 గ్లాసులు నీళ్లు పోసి నీళ్ళని కాస్త మరిగిస్తూ ఇక్కడ ఈ పిండిని ఇలా చేత్తో చక్కగా కలుపుకోండి. లేదంటే గరిటె యూజ్ చేసి కలుపుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఎక్కడ ఉండలు ఉండకుండా ఉండాలంటే ఇలా చేత్తో కలుపుకోవాలి. సో ఇక్కడ నీళ్లు మరిగిపోయాయి కాబట్టి ఈ పిండిని కలుపుకున్న బియ్యం పిండిని సగ్గుబియ్యం పిండిని ఇందులోకి వేసి గరిటెతో బాగా కలపాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ అంటే పిండి ఉడకడానికి ప్రాసెస్ ఎంత టైం పడుతుందంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. పిండి బాగా గట్టిగా ఉండకూడదు, అలానే పల్స్గా కూడా ఉండకూడదండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ తర్వాత నువ్వులు వేసేయండి. నువ్వులు వేసిన తర్వాత పిండి కొంచెం ఉడికిపోయింది అన్నప్పుడు జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. అంటే పచ్చిమిరపకాయలు ఇంకా స్టవ్ ఆపే ముందు వేయాలన్నమాట. అలా వేయటం వల్ల ఏంటంటే వడియాలు వేపుకున్నప్పుడు కలర్గా కాకుండా తెల్లగా వస్తాయి. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసామండి. అంతే అండి, వడియాలు రెడీ అయిపోయాయి. సో పిండి ఆరిపోతుంది కాబట్టి తొందరగా గట్టి అయిపోతుంది. సో ఏంటంటే వడియాల పిండి పట్టుకునే ముందే ఎక్కడైతే వడియాలు పట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ ఒక బెడ్షీట్ కానీ చీర కానీ తడిపేసి రెడీగా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని వేసేసుకున్న తర్వాత గరిటెతో కానీ స్పూన్తో కానీ చక్కగా ఆరిపోనివ్వాలండి. ఒక రోజంతా ఎండిన తర్వాత సాయంత్రం వాటిని తీసి ఇంకొక క్లాత్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ డే కూడా ఎండలో ఎండనివ్వాలండి. అంతే అండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా వచ్చాయి. జీలకర్ర నువ్వులు అన్నీ బాగా కలిసి వడియాలు చూడటానికి ఎంత బాగున్నాయి చూడండి. ఇవి ఇలా 1 ఇయర్ పాటు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని వడియాలు వేపుకొని తినేయచ్చు. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేను వేపాను, చూపిస్తాను చూడండి వీడియో. సో వడియాలు వేపుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి వడియాలు వేసుకొని వేపుకొని తీసేసుకోవడమే, అంతే అండి. సో చూసారు కదండి, ఇంట్లోనే వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉండటానికి ఎంత ఈజీగా చేసుకోవచ్చని. సో వడియాలంటే ఇష్టమా మీకు కూడా? సో తప్పకుండా వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అంతా షేర్ చేసేయండి. నా ఛానల్లో మంచి మంచి షాపింగ్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, అలానే అప్పుడప్పుడు మంచి మంచి స్టోరీస్ కూడా పెడుతూ ఉంటానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.